ఇది మన హైదరాబాద్. ఇక్కడ మనుషులు రెండు రకాలు. ఉన్నది దాచుకునేవాళ్ళు, లేనిది దోచుకునేవాళ్ళు. ఇక్కడ మనకి భారీ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి, కానీ కొంతమందికి వీటి వెనుక ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తాయి. త్రివిక్రమ్ సినిమాలో సునీల్లా, పూరి జగన్నాథ్ సినిమాలో అలీలా, ఈ ఇన్వెస్ట్మెంట్ అనే సినిమాలో కూడా ఎక్కడో ఒక చోట సెటిల్మెంట్ అనే క్యారెక్టర్ వస్తుంది. సెటిల్మెంట్ చేయడానికి సెంటర్లో చైర్లు, చేతిలో కత్తులు అవసరం లేదు. మిగిలింది అతను చెప్తేనే బాగుంటుంది. అబే ఓ బట్టే బాస్, నువ్వు దమ్కి ఇస్తే భయపడిపోనికి తూతుమ్రిగా అనుకున్నావు బే. శంకర్, రియల్ ఎస్టేట్ శంకర్. ఇతని పేరు సంతోష్ కుమార్. ఇతను ప్రతి శనివారం, ఆదివారం ఆఫీస్కి వెళ్తాడు. సోమవారం ఇంకా 5 రోజులు పని చేయాలనే భయంతో పనిచేస్తాడు. మంగళవారం ఒకరోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత చేసినా పని అవ్వట్లేదనే బాధతో, గురువారం శుక్రవారం మాత్రం రోజూ పనిచేస్తున్నాననే సిగ్గుతో పనిచేస్తుంటాడు. సో ఇతను వారం అంతా పనిచేస్తుంటాడు. ఇలా భారీగా పనిచేసి చిన్న స్థలం కొనుక్కున్నాడు. మనోడికి జీవితంలో ఏదీ అంత ఈజీగా దొరకలేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా. ఏం రదమ్మి గిట్లొచ్చినావు? అదే సార్ నా డాక్యుమెంట్స్ విషయం. ఎవరి డాక్యుమెంట్స్ బే? సార్ మజాక్ చేయకండి సార్. మజాక్ చేయనీకి నువ్వు దోస్తువా సాలేగానివా? ఆఫ్టర్ ఆల్ సాఫ్ట్వేర్ గడివి. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మన భారతదేశంలో మొత్తం 3,339 కంపెనీలు, 25 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఉన్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మన హైదరాబాద్లో 2,045 కంపెనీలు, 2 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు సార్. ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ సగటున రోజుకి 2 టెస్టింగ్లు, 2 డెవలప్మెంట్లు, 2 మెయింటెనెన్స్లు, 4 స్టేటస్ కాల్లు, 20 ఈమెయిల్ అటెండ్ చేస్తారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? అడ్మిన్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ డిపార్ట్మెంటు, క్లీనింగ్ డిపార్ట్మెంటు అని ఇలా ఎన్నో వేల మంది డే అండ్ నైట్ కష్టపడి సాఫ్ట్వేర్ని సేఫ్గా డెలివరీ చేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, మ్యారేజ్ డేలు, బర్త్డేలు అని ఇలా ఎన్నో ఫంక్షన్లు త్యాగం చేసి మరీ పనిచేస్తాం సార్ మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆటోలు, రిక్షాలు, ఏరోప్లేన్లు, ట్రైన్లు అని ఇలా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తుంది సార్ మా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సంవత్సరానికి మా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చే ఆదాయం 3,36,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్కసారి మా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుదేలైతే బ్రాండ్కి బ్రాండ్ పడిపోతుంది, మీ భూములకి భూమి పడిపోతుంది, మీ సీటు చిరిగిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, నా డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేది సార్. ప్లీజ్ ట్రై చేసి నా డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేది. అరే ఆ సాఫ్ట్వేర్ గడ్ డాక్యుమెంట్స్ పట్టుకొచ్చాను రా అన్న. డాక్యుమెంట్స్ ఇక అన్న. ఇదిగోరా నీ డాక్యుమెంట్స్. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళు మంచిగా పోతు. ఓ గీసాలేగాడు ఎవడు? మా పిఎం సార్. ఏ దేశానికి? ఈ దేశానికి కాదు, ఈ దేహానికి. ప్రాజెక్ట్ మేనేజర్. నీకు ఇచ్చిన 1 hour టైం అయిపోయింది, చల్. అదేంటన్నా అలా వదిలేసావు? ఎవడైనా కంఠం మీదకి ఎత్తాడు, గుండె మీద కన్నెడతాడు. ఆడేంట్రా డైలీకి చెప్పి డాక్యుమెంట్ వెళ్ళిపోయాడు. ఆడి బాధలో నిజాయితీ ఉందరా. ఆడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా బుజ్జా. నాకేం అర్థం కావట్లేదన్నా. అండర్వేర్ వేసుకున్నంత ఈజీ కాదు నన్ను అండర్స్టాండ్ చేసుకోవడం. సెటిల్మెంట్ చేయడానికి సెంటర్లో చైర్లు, చేతిలో కత్తులు అవసరం లేదు. సరిగ్గా అర్థమయ్యేలా చెప్తే చాలు.